హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చెప్పకుండా ఏదో తింటుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజైతే టమాటా రైస్ అయితే చేశాను ఇంట్లో. ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూడండి. నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ముందైతే ఒక 5-6 టమాటాలని చిన్నగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి సాజీరా, చెక్క, బగారాకు, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. అవి సాఫ్ట్గా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు వేసుకొని మన టేస్ట్కి తగినంత కారము, ఉప్పు, ధనియా పౌడరు, నేనైతే కొంచెం మటన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం అని. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇవన్నీ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మంచిగా పైన ఆయిల్ పేరేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మంచిగా అదంతా ఉడికిపోయిన తర్వాత దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను. టమాటా రైస్ చేస్తాము అనడానికి ముందే ఒక ½ an hour ముందు మనం రైస్ అయితే నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్కి 2.5 గ్లాస్ వరకు వాటర్ అయితే పడతాయి. అంటే మీ రైస్ని బట్టి అయితే మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నాకైతే 2.5 గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే పట్టాయి. ఈ వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఈ టైంలో మనము సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని వాటర్ అంతా మరిగేంత వరకు మరిగించుకోవాలి. వాటర్ అంతా మరిగే టైంలో నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ అయితే వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. రైస్ అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. రైస్ ఒక 90% ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంది. సన్న మంట మీద ఒక 5 minutes ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇంతే అండి, ఎంతో టేస్టీ అయిన టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.